యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. ఇజ్రాయెల్ ప్రజలు జరుపుకున్న 7 పండుగల గురించి మనము ఒక్కొక్క వారము ఒక్కొక్క పండుగ గురించి మనము ధ్యానిస్తున్నాం. మరి లాస్ట్ వీక్ మనము ఈ యొక్క సిరీస్ని మనము స్టార్ట్ చేసాం. మొట్టమొదటిగా పస్కా పండుగను లాస్ట్ వీక్ మనము అనేకమైన అర్థాలను మనము విన్నాము. పండుగ గురించి అనేక విషయాలను కూడా మనము తెలుసుకున్నాం. ఈ సమయంలో రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ గురించి మనము ధ్యానించబోతున్నాం. పులియని రొట్టెల పండుగ కదా, ద ఫీస్ట్ ఆఫ్ అన్లివెన్డ్ బ్రెడ్. మరి ఈ యొక్క పండుగ గురించి ఈ సమయంలో మనము ధ్యానించబోతున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి పండుగని కానీ, ప్రతి ఇంపార్టెంట్ టాపికే కానీ, ప్రతి కాంటెక్స్లో కానీ, ప్రతి పండుగలలో 7 పండుగలలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఛాయలను మనం చూస్తాం, షాడోస్ని మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు లేరని ఎంతోమంది అంటుంటారు. కానీ పాత నిబంధన గ్రంథంలో మరి క్రీస్తు నీడలను మనం చూస్తాము, ప్రభు నీడలను మనము చూస్తాము ప్రతి పండుగలో. అందుకోసమే కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ రూపము క్రీస్తులోనున్నది. చూడండి, నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇవన్నీ రాబో వంటి ఛాయలే కానీ నిజ స్వరూపము క్రీస్తులోనే ఉన్నది. ఈ యొక్క పాత నిబంధన గ్రంథములో మనము చూసినట్లయితే అమావాస్య అని పండుగ చేసుకుంటారు, అదేవిధంగా పౌర్ణమి అని పండుగ చేసుకుంటారు, బలులు అర్పిస్తారు, ఆచారాలు సాంప్రదాయాలు ఎన్నో ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. దే ఆర్ ఆల్ షాడోస్. అవన్నీ నీడలు మాత్రమే, కానీ నిజ స్వరూపము మాత్రము ప్రభులో ఉన్నది. హల్లెలూయా. నిజ స్వరూపము యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే ఉన్నది అని అక్కడ చాలా చక్కగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేశాడు. మరి ముఖ్యంగా ఈ యొక్క పస్కా పండుగ కూడా ద ఫస్ట్ ఫుల్ మూన్ డే రోజు మరి యొక్క పస్కా పండుగను అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. చూడండి నా ప్రియ సంగమా, 14వ రోజున గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మంత్ ఇయర్లో ఫస్ట్ మంత్ 14th డేన మరి పాస్ ఓవర్ మరి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు. మరణ దూత ఆ గృహము నుండి ఏదైతే రక్తము చిందించబడిందో మరి గుమ్మము ఎదుట, మరి ఆ ఒక ద్వారము ఎదుట మరణ దూతను ఇజ్రాయెల్ ప్రజలు తప్పించుకున్నారు. కాబట్టి వాళ్ళకు దేవుడు రక్షణనిచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు రక్షణనిచ్చాడు. మరి ఈ కాలంలో మనకి కూడా ఆయన రక్తము ద్వారా మనకు దేవుడు రక్షణనిచ్చాడు. ఇవన్నీ ఛాయలే కానీ క్రీస్తులో మనకి నిజ స్వరూపము క్రీస్తులోనే ఉన్నది. అదేవిధంగా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో కూడా మరి అపోస్తులైన పౌలు గారు చాలా చక్కగా వివరించారు. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు. చూడండి, ఇక్కడ పౌలు గారు కూడా చక్కగా వివరించారు. అవునండి, నిజ స్వరూపము క్రీస్తులోనే ఉన్నది. ఇవన్నీ నీడలు మాత్రమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పండుగల ద్వారా మనకు ఆత్మీయకమైన ఎన్నో మర్మాలను తెలియపరుస్తున్నాడు. మన జీవితాలను సరి చేసుకోవడానికి, మన జీవితాలు ఇంకా రక్షణలో రాకుండా లోకానికి ఆకర్షింపబడి లోకంలో తిరిగే వారికి ఆత్మీయకమైన అర్థాలను, అనేక విషయాలను ఈ యొక్క పండుగల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో వింటున్నవారు మీరు హృదయాలను తెరిచి మీరు వినండి. సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు నా ప్రియ సంగమా. కాబట్టి ఈరోజు మనము పులియని రొట్టెల పండుగ గురించి మనము ధ్యానించబోతున్నాం. చూడండి, లేవియా కాండం 23వ అధ్యాయము 5th verse 6th verse. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు
యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవా పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ 14వ రోజున పస్కా పండుగ జరుపుకున్నారు సాయంకాలం. మరి ఆఫ్టర్ దాట్ అదే నెలలో 15వ రోజున ఆన్ 15th దే స్టార్టెడ్ వన్ మోస్ట్ ఫెస్టివల్. ఏంటిది అది? పొంగని రొట్టెల పండుగ. పొంగని రొట్టెల పండుగను ప్రారంభం చేసుకుంటున్నారు. యెహోవా సెలవిచ్చాడు వారికి. 14వ రోజు కంప్లీట్ కాగానే 14th రోజు కంప్లీట్ కాగానే యు షుడ్ స్టార్ట్ ద ఫీస్ట్ ఆఫ్ అన్లివెన్డ్ బ్రెడ్ కదా. పొంగని రొట్టెల పండుగను మీరు జరుపుకోవాలి. ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు అంటే 15, 16, 17, 18, 19, 20, 21. ఫ్రమ్ 15th to 21 7 రోజులు మీరు పండుగను మీరు జరుపుకోవాలి. నా సమయము, నా కాలము, ఆ టైంలోనే మీరు జరుపుకోవాలి. ఆయన నియమించిన కాలములోనే ఆ పండుగలు, ఎందుకంటే ఈ పండుగలు ఆయనవి. ఈ పండుగలు ఆయనవి. చూడండి 2వ వచనము. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియమ కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియమ కాలములు ఇవి. ప్రైజ్ ది లార్డ్. 4th verse. ఇవి యెహోవా నియమ కాలములు. నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘ దినములు ఇవి. ప్రైజ్ ది లార్డ్. యు షల్ ప్రొక్లెయిమ్ అట్ దేర్ అపాయింటెడ్ టైమ్స్. ఇది నేను నియమించిన కాలము, ఈ సమయములోనే. చూడండి, గాడ్స్ టైమింగ్ ఈజ్ వండర్ఫుల్. పర్ఫెక్ట్ ఉంటుంది. ఏదైనా అటు తొలగదు, ఇటు తొలగదు. చూడండి, ఆయన నియమించిన కాలము 14th డే కంప్లీట్ అయిపోయింది. ఫ్రమ్ 15th డే పొంగని రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. 7 రోజుల పాటు మీరు ఆ పండుగను మీరు సెలబ్రేట్ చేసుకోవాలి అని దేవుడు ఇక్కడ మరి మనతోని మాట్లాడుతున్నాడు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలతోని కూడా మాట్లాడాడు. అదేవిధంగా వాళ్ళు సిద్ధపడ్డారు పండుగను చేసుకోవడానికి. వాళ్ళు సిద్ధపడ్డారు. చూడండి, ఇప్పుడు నిర్గమకాండము 12వ అధ్యాయము 14th verse. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించవలెను. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అవును, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలెను. ఏం పండుగ అది? పొంగని రొట్టెల పండుగ. గుర్తుపెట్టుకోవాలి. ఏం పండుగ? పొంగని రొట్టెల పండుగ. అవునండి, పొంగని రొట్టెలు. ఈ యొక్క పండుగను ఇజ్రాయెల్ ప్రజలు 15వ రోజు నుండి ప్రారంభం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు లేవియాకాండము 23వ అధ్యాయము 7వ వచనము. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. చూడండి, మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. మొదటి రోజు మీరు పరిశుద్ధ స్థలంలో కూర్చోవాలి. ఏ పని మీరు చెయ్యకూడదు. గుర్తుపెట్టుకోండి. ఆన్ 15th డే అందరూ పరిశుద్ధ ఆలయానికి రావాలి. విశ్రాంతి దినము, సబ్బత్ డే, ఏ పని చేయకూడదు. చూడండి 8వ వచనము. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణ చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు యెహోవా మందిరంలో మీరు కూర్చోవాలి. ఆయనను ఆరాధించాలి. ఆయనను హోమార్పణలు మీరు చెయ్యాలి. 7 దినములు
పరిశుద్ధ స్థలంలో మీరు కూర్చోవాలి, ఏ పని మీరు చెయ్యకూడదు అని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతోని మాట్లాడుతున్నాడు. 7 దినములు ఏ పని మీరు చెయ్యకూడదు అని ఇజ్రాయెల్ ప్రజలతోని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయము 15వ వచనము. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. చూడండి, 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. చదవండి అక్క. మొదటి దినమున మీ ఇళ్ళల్లో నుండి పొంగినది పారవేయవలను. చూడండి, ఫస్ట్ డే ఏదైతే పొంగినదో అది ఏం చేయాలి, మీరు పడేసేయాలి. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. చూడండి, మొదటి దినమేమో అన్నీ పడేసేయాలి, పొంగినది ఏదైతే ఉంటుందో అవన్నీ పారేసేయాలి. అదేవిధంగా ఆ 7 రోజుల పాటు పులిసినది ఎవరన్నా తింటే వారు ఇజ్రాయెల్ నుండి వాళ్ళు కొట్టివేయబడతారు. దేవుడు చెప్పాడు, పొంగనిది కదా, పొంగనిది రొట్టెలు మీరు తీసుకోవాలి. పులిసిన పిండితోని చేసిన రొట్టెలు మీరు తిన్నారంటే మిమ్మలను పక్కకు పెట్టేస్తాను నేను. మీరు ఇజ్రాయెల్ ప్రజలు కాదు, ఇజ్రాయెల్ ప్రజలు కాదు. గాడ్ హస్ మెన్షన్డ్ ఇట్. మిమ్మల్ని కొట్టివేస్తాను నేను. పులిసినది మీ ఇంట్లో ఉంటే దాన్ని పక్కకు పెట్టేసేయండి కదా. పులిసినది, ఫర్మెంటేషన్ లేనిది అట్లా అంటే ఇక వాళ్ళు పెరుగు కూడా పక్కకు పెట్టారు అనుకుంటా కదా. నిమ్మకాయలను, ఆరెంజెస్ కదా, పులిసిన పిండి అన్నీ పక్కకు పెట్టేశారు. పొంగని రొట్టెలను మాత్రమే వాళ్ళు భుజించాలి, తినవలను. దేవుడు చెప్పాడు. దేవుడు ఏ విధంగా చెప్పాడో ఇజ్రాయెల్ ప్రజలు అవి పాటిస్తున్నారు. ఇఫ్ నాట్, మీరు కొట్టివేయబడతారు అని పరిశుద్ధాత్మ దేవుడు మరి చక్కగా లేఖనాలలో రాశారు. మొదటి రోజు హై సబత్ డే ఆన్ 15th డే, అదేవిధంగా ఆన్ 7th డే 21st డే కూడా హై సబత్ డే. మీరు ఏ పని మీరు చేయకూడదు. కాబట్టి పొంగని రొట్టెలతోని 7 రోజులు మీరు భుజించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ లేఖనాలలో మనకు చూపిస్తున్నాడు. చూడండి, ఇజ్రాయెల్ దేశంలో బార్లీ పంట చాలా ఎక్కువగా పండిస్తారు. దాన్ని ఫర్మెంటేషన్ ఎక్కువ చేయరు. దాంతో మీరు భుజించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ వాళ్ళకున్నది అదే. కాబట్టి ఫ్రెష్గా, బికాజ్ యువర్ మంత్ హ్యాస్ స్టార్టెడ్ కదా. మీరు ఆ బాండేజ్ నుండి, ఐగుప్తు నుండి మీరు విడుదల పొందారు కదా. కాబట్టి యువర్ జర్నీ, న్యూ లైఫ్, న్యూ జర్నీ హ్యాస్ బిన్ స్టార్టెడ్. తిరిగి మళ్ళీ మీరు ఐగుప్తు పట్టణాన్ని ఆ ఆచారాలు కానీ లేదా ఆ సాంప్రదాయాలు కానీ అక్కడివి ఇజ్రాయెల్ ప్రజలు కదా, ఏదైనా కట్టుకొని వచ్చారేమో అదంతా పులిసిపోతుంది. పక్కకు పెట్టేసేయండి, మీరు పక్కకు పెట్టేసేయండి. తిరిగి పాత అలవాట్లు మీరు పాటించకండి అని దేవుడు మెన్షన్ చేస్తున్నాడు. చూడండి, అదేవిధంగా 1 Corinthians 5th chapter ఇక్కడ కూడా ఎంత చక్కగా పౌలు గారు రాశారు. చూడండి, 8th verse. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. చూడండి, నిష్కపటము నుండి, సత్యము నుండి పులియని రొట్టెలతో పండుగను ఆచరించాలి. అపోస్తులైన పౌలు గారు ఇక్కడ మెన్షన్ చేశాడు. న్యూ టెస్టిమెంట్లో సత్యంగా మీరు ఆచరించాలి ఈ యొక్క పండుగను. ఏ నిష్కపటము మనసులో పెట్టుకోవద్దు, దురాచలను మనసులో పెట్టుకోవద్దు, పాతది తిరిగి మీరు తెచ్చుకోవద్దు కదా. వదిలిపెట్టేసాలి. మీకు నేను రక్షణనిచ్చాను కదా, రక్షణనిచ్చాను, బట్ స్టిల్ మీరు బ్యాక్ స్లైడింగ్ అవుతున్నారు.
ఆ విధంగా చేయకండి. పడేసేయండి, పాత పిండి పడేసేయండి. ఫ్రెష్గా మీ లైఫ్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుతున్నాను. పులిసినది ఏది మీ గృహంలో ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేశాడు. అదేవిధంగా 6th verse, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా. చూడండి, ఇక్కడ అతిశయపడకండి, అది మంచిది కాదు అని అంటుంటారు. పులిసినకి పిండి కొంచెమే, కానీ ఏం చేస్తుంది? అది ముద్దంతా మొత్తం నాశనం చేసేస్తుంది కదా, మొత్తం నాశనం చేసేస్తుంది. అగ్గిపుల్ల తీసుకుపోయి ఎండిన గడ్డి మీద వేస్తే మొత్తం కాలిపోతుంది కదా. పాపం కూడా అంతే. ఏం కాదులే అక్కడ నిలబడితే, ఏం కాదులే అక్కడ చూస్తే, ఏం కాదులే అక్కడ నడుస్తే, ఏం కాదులే అని అన్నావంటే నీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది, నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. జాగ్రత్త. చూడండి, దేవుని శాపం వస్తుంది. గాడ్ విల్ కర్స్ యూ, రిమెంబర్ ఇట్. అది కొంచెమే పులిసిన పిండి, కానీ మంచి పిండిలో కలిపితే ఏమైపోతుంది? మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త పడి ఉండండి, అతిశయపడకండి. అతిశయపడుతుంటారు కొంతమంది, నా ద్వారానే, నా వల్లనే, నా ఇష్టపూర్వకంగా కదా. రిమూవ్ ఇట్ ఎవ్రీథింగ్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పులిసిన పిండి వలె మీరు ఉన్నారా? ఇంకా దేవుడు నీకు రక్షణనిచ్చాడు. స్టిల్ లోకానికి ఆకర్షింపబడి నువ్వు నడుస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. 7వ వచనం నుంచి చదవండి. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఎంత చక్కగా మెన్షన్ చేశాడు. పాతది తీసి పడేసేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పాత అలవాట్లు, పాపము కదా. 31st డిసెంబర్ రాగానే ఇక నాది అయిపోయింది, ఫస్ట్ నుండి నేను నూతన పరచబడతాను కదా. కొంతమంది ప్రామిస్ చేసుకుంటుంటారు. ఏమని ప్రామిస్ చేసుకుంటారు? మనకి ఆల్కహాల్ అడిక్షన్ ఉన్నదనుకో, మామ అయిపోయింది ఇక 31 కదా, డిసెంబర్ 31 ఇంకా చాలు, ఇక అయిపోయింది, ఇక వదిలేద్దాము అని అంటాడు. 12 అయిపోతుంది, 1 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంటుంది. 1లో అడుగు పెడతాడు January 1st. చూడండి, ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఏం లాభం? పాతది పడేసేయండి, పక్కగా పెట్టేసేయండి. ఇంకా ఎందుకంటే నేను నీకు రక్షణని ఇచ్చాను కదా. వై? ఎందుకు? పాత అలవాట్లు, పాత సాంప్రదాయాలు, పాత ఆచారాలు కదా, పాత బుద్ధి ఇంకా ఎందుకు? తీసి పక్కకు పడేసేయండి. లేకపోతే మొత్తము ఆ పులిసిన పిండి ఖరాబ్ చేసేస్తుంది కదా, మీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. కాబట్టి నా ప్రియ సంగమా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. ఇంకా మనము పాత అలవాట్లను మనము పాటిస్తున్నామా? ఇంకా మన జీవితంలో చూడరాని దుష్రాలను చూస్తున్నామా? నేను అక్కడ నిలబడను, నేను త్రాగను కదా, నేను ఈ తప్పు చెయ్యను, నిజమే, చెడు సహవాసము, నేను ఇంకా నడుస్తున్నానా? మై డియర్ చర్చ్, గాడ్ ఈస్ టాకింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లీవ్ ఇట్ ఆఫ్, వదిలిపెట్టేసండి, అవసరం లేదు మనకి. గాడ్ హెస్ గివెన్ అ బ్యూటిఫుల్ లైఫ్. గాడ్ హెస్ గివెన్ అ సాల్వేషన్ ఫర్ యూ. You saved by his blood. Your journey has been started, but still you're turning back.
యు ఆర్ టర్నింగ్ బ్యాక్, రిమెంబర్ ఇట్. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడు. పులిసిన పిండి మీ జీవితంలో ఉండకూడదు. దాన్ని పారవేసేయి. దాన్ని పారవేసేయి. మీ జీవితంలో ఉండకూడదు. ఐగుప్తు దేశముల నుండి మిమ్మలను నేను విడిపించాను. ఆహారముగా 7 రోజులు, పొంగని ఆహారముగా రొట్టెలు 7 రోజులు మీరు తినవలెను. చూడండి, డిట్రానమీ ద్వితీయోపదేశ కాండము 16th చాప్టర్ 3rd verse లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మంచిగా మెన్షన్ చేశాడు. చూడండి, పస్కా పండుగలో పొంగిన దేనైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమున నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకొనున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. ఇజ్రాయెల్ ప్రజలారా, మిమ్మలను నేను విడిపిస్తున్నాను ఆ బాండేజ్ నుండి కదా. మీకు రక్షణనిచ్చాను. ఆ మరణదూత వెళ్ళిపోయింది కదా. కాబట్టి తిరిగి మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోకండి. మీరు జ్ఞాపకం చేసుకోకండి. ఆ బాధనే కానీ, ఆ శ్రమలే కానీ, ఆ కష్టాలే కానీ అనుభవించారు. కానీ మీకు రక్షణనిచ్చాను. అవన్నీ వదిలిపెట్టేసండి. ఆ సాంప్రదాయాలన్నీ, ఆ కల్చర్ అన్నీ మీరు వదిలిపెట్టేసి మంచిగా యువర్ లైఫ్ హ్యాస్ బిన్ స్టార్టెడ్, న్యూ లైఫ్. మంచిగా బ్రతకండి. పొంగని ఆహారము 7 రోజులు మీరు తినవలెను అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా మెన్షన్ చేశాడు. అవునండి, దేవుడు చెప్పినట్లు ఇజ్రాయెల్ ప్రజలు వింటున్నారు. ప్రాచీన స్వభావమును వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారు, నూతన పరచబడుతున్నారు. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా మనము రక్షించబడి మన జీవితాన్ని మార్చుకున్నాం. ప్రాచీన అలవాట్లను మనం వదిలిపెట్టేసి నూతన పరచబడ్డాము కదా. తిరిగి నువ్వు లోకముకి ఆకర్షింపబడి లోకములో నడిస్తే ఏం లాభము కదా. వేస్ట్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అందుకోసమే ఎఫెషియన్స్ చాప్టర్ 4 22nd, 23rd, 24th verse లో మనం చూసుకుంటాం. చూడండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావములను వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు, చూడండి ఎంత చక్కగా మెన్షన్ చేశాడు, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నవీన స్వభావము నువ్వు ధరించుకోవాలి. ప్రాచీన అలవాట్లను నువ్వు వదిలిపెట్టాలి, నూతన పరచబడాలి కదా. యథార్థయు, భక్తియు కదా, నీతియు, ఆయనను పోలి, క్రీస్తును పోలి నవీన స్వభావమును నీవు ధరించుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాచీన అలవాట్లు వదిలిపెట్టేసాయి. నీకు క్రొత్త జీవితం ఇచ్చాడు కదా దేవుడు. మళ్ళీ నువ్వు ఎందుకు తిరిగి వెనుక తట్టు వెళ్ళిపోతున్నావు? నూతన పరచబడ్డావు కదా. వై ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మాట్లాడుతున్నాడు కదా. దేవుడు మాట్లాడుతున్నాడు మన జీవితానితోని. ఒకసారి మనము మన హృదయం మీద చెయ్యేసుకొని మనము గమనించాలి. హౌ వి ఆర్, ఏ విధంగా మనం ఉన్నాము. రక్షణ పొందుకున్న తర్వాత క్రీస్తు కొరకు బ్రతకడము చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందుకున్న తర్వాత క్రీస్తు కొరకు బతకడము చాలా కష్టము. మానవ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో టెంప్టేషన్స్ కదా. తట్టుకోలేము. బట్ యు నీడ్ టు ఫేస్ ఇట్. నూతన పరచబడ్డావు కదా, నూతన పరచబడ్డావు. క్రీస్తు పోలి నువ్వు నడుస్తున్నావు.
రోషంగా ఆయనకు సాక్షిగా నీవు నిలబడాలి. అప్పుడే దానికి విలువ, లేకపోతే దానికి విలువ లేదు. దానికి విలువ లేదు. ఆ రక్షణకు విలువ లేదు. నువ్వు రక్షణ పొందుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం పోతున్నావు అంటే ఇట్స్ ఇంపాసిబుల్. బాప్టిజం తీసుకున్న వారందరూ పరలోక రాజ్యం పోతారా? చెప్పండి. పోరు. చాలా కష్టము బ్రతకడము కదా, సత్యంగా యథార్థంగా క్రీస్తును పోలి కదా. ఇట్స్ వెరీ టఫ్. ప్రాచీన అలవాట్లను నువ్వు ఎప్పుడైతే నువ్వు వదులుకుంటావో అప్పుడే నువ్వు నూతన పరచబడతావు. కాబట్టి నా ప్రియ సంగమా, 7 రోజులు అని నేను మెన్షన్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేశాడు. 7 అంటే ఏంటి? పరిపూర్ణత, కంప్లీట్నెస్ కదా, ఫుల్ఫిల్నెస్. 7. అవునండి. ఆ పరిపూర్ణతను నువ్వు పొందుకోవాలి అని ఇజ్రాయెల్ ప్రజలకు నేర్పిస్తున్నాడు. ఈరోజు రక్షణ పొందుకున్న నీవు పరిపూర్ణతను నువ్వు కూడా పొందుకోవాలి. ఆ పవిత్రతను నువ్వు కూడా పొందుకోవాలి. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండగలుగుతామా? అమ్మో, చాలా కష్టం కదా, చాలా కష్టం. బట్ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాచీన అలవాట్లను మీరు వదిలిపెట్టేసేయండి. చూడండి నా ప్రియ సంగమా, అగస్టిన్ ఒక మిషనరీ గురించి నేను చదువుతుంటే చాలా గొప్ప సాక్ష్యం. అగస్టిన్ మిషనరీ, ఆయన టెస్టిమనీ అనేక జీవితాలను మార్చింది. ఆ టెస్టిమనీ ద్వారా, ఆ సాక్ష్యము ద్వారా అగస్టిన్ మారిండంటే ఆయన తల్లి ప్రార్థన. ఆ తల్లి పేరు మోనిక. ఆ తల్లి కన్నీరు విడిచింది కుమారుని గురించి. ఆ కుమారుడు అగస్టిన్. దేవుని ఆలయానికి వచ్చింది. ఇంట్లో ఉన్న, బయటికి వెళ్ళిన ఆమె కన్నీళ్లను విడిచింది. అయ్యా, నా కుమారుణ్ణి నువ్వు మార్చు, నీ సేవ చేసేలాగా నా కుమారుణ్ణి తయారు చేయి. భయంకరమైన పాపంలో ఉంటున్నాడు నా కుమారుడు కదా. నా కుమారుడు భయంకరమైన పాపము పనులు చేస్తున్నాడు. లోకంలో కలిసిపోయాడు, లోకానికి ఆకర్షింపబడ్డాడు అని తల్లి ప్రార్థన చేస్తుంది, కన్నీరు ప్రార్థన చేస్తుంది. లోక సంబంధమైన అలవాట్లకు బానిసైపోయాడు, అక్రమ సంబంధాలను పెట్టుకున్నాడు, భయంకరమైన సంబంధాలను పెట్టుకున్నాడు అని కన్నీరు విడుస్తుంది ఈ యొక్క మోనిక తల్లి. చూడండి, ఆ సమయంలో దేవుడు ఆమె ప్రార్థనను విని అగస్టిన్ని మారుస్తాడు. హల్లెలూయా. మార్చి ఒక గొప్ప ఎవాంజలిస్ట్గా దేవుడు ఆయనను మార్చి వాడుకుంటుంటాడు. ఆ సమయంలో ఆయన కొంతమందితోని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఒకరోజు సువార్త ప్రకటించడానికి ఆయనకి ఆ స్థలములో ఆయనకి పిలుస్తారు ఆయనను. అయితే ఆ సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నన్ను ఈ ప్రాంతానికి ఎందుకు నడిపిస్తున్నావు? ఈ ప్రాంతానికి ఎందుకు నన్ను పంపిస్తున్నావు? నేను ఆ ప్రాంతము నుండి వచ్చేసాను కదా, ఎందుకు నన్ను పంపిస్తున్నావు అనంటే దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు అంటే. ఆ మాటకు లోబడి అగస్టిన్ ఆ ప్రాంతముకి వెళ్తుంటాడు, ఆ ఒక ఏరియాకి వెళ్తుంటే ఎవరైతే అక్రమ సంబంధము పెట్టుకున్నారో ఆ స్త్రీ ఈ యొక్క అగస్టిన్ని చూస్తుంది. చూసి ఆయన త్వరగా ఆయన వెళ్ళిపోతుంటాడు. అగస్టిన్ని చూసి అగస్టిన్ అని ఆయనను
పిలుస్తుంది ఆ స్త్రీ. ఆ టైంలో ఎట్లుంటుంది? ప్రాచీన అలవాట్లను నేను వదిలిపెట్టేస్తాను, పాపమును నేను వదిలిపెట్టేస్తాను. ఇదేంద్రా బాబు, నన్ను కలవద్దనుకున్నా, నన్ను చూడొద్దనుకున్నా మళ్ళీ చూస్తుంది కదా. ఆ స్త్రీ చూసి పిలుస్తుంది, అగస్టిన్ అగస్టిన్ అని. ఆగాడు. ఆగగానే, ఎలా ఉన్నావు, బాగున్నావా, చాలా రోజులు అయిపోయింది కలవక, ఏమైపోయావు అని అంటే, అప్పుడు అగస్టిన్ అంటాడు, అవును చాలా రోజులు అయిపోయింది, కానీ నువ్వుగా నువ్వు ఉన్నావు, కానీ నేనుగా నేను లేను. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా రెస్పాండ్ ఇచ్చాడు, ఎంత చక్కగా రెస్పాండ్ అయ్యాడు కదా. నువ్వుగా నువ్వు ఉన్నావమ్మా, కానీ నేనుగా నేను లేను. నేను మారిపోయాను, ఆయన కాడి పట్టుకున్నాను, నూతన పరచబడ్డాను, నా జీవితము మారిపోయింది, నా ప్రాచీన అలవాట్లు మారిపోయాయి. చూడండి, క్రీస్తు నన్ను పట్టుకున్నాడు, ఆయనను చూసి నేను నడుస్తున్నాను అని అగస్టిన్ ఆయన సాక్ష్యమును ఆ స్త్రీతోని పంచుకున్నాడు. చూడండి నా ప్రియ సంగమా, నువ్వుగా నువ్వు ఉన్నావు, కానీ నేనుగా నేను లేను, నేను మారిపోయాను, పాత జీవితాన్ని నేను వదిలిపెట్టేస్తాను. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిషనరీ ఇన్ ద హిస్టరీ. హల్లెలూయా. ఆయన జీవితము చాలా గొప్పది, ఆ సాక్ష్యము. కాబట్టి నా ప్రియ సంగమా, ప్రాచీనమైన అలవాట్లు ఇంకా నీవు పాటిస్తున్నావా? పాపములో నీవు ఉంటున్నావా? చూడండి, నువ్వు మారావా లేదా నువ్వుగా నువ్వు ఉన్నావా? మనము కూడా ఒక్కసారి ఆలోచించాలి. నేనుగా నేను లేను అని నువ్వు చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, నేను నూతన పరచబడ్డాను అని మీరు చెప్పాలి. ఎందుకంటే క్రీస్తు పోలి మీరు నడుస్తున్నారు కదా. క్రీస్తు పోలిని మీరు నడుస్తున్నారు, మీరు మార్చబడ్డారు. దేవుడు మీకు రక్షణనిచ్చాడు ఆ కల్వరి సిలువలో. ఆ రక్తము ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. నువ్వుగానే ఉన్నావా? లేకపోతే నీలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారా? నా ప్రియ సంగమా, ఈ సమయంలో సూటిగా నీతోని మాట్లాడుతున్నాడు దేవుడు. సూటిగా నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు. అతిశయపడకండి. దేవుడు మాట్లాడుతున్నాడు. పులిసిన పిండి మీలో ఉండకూడదు. పాతదంతా తీసి చెత్త పక్కకు పడేసేయండి. స్టార్ట్ యువర్ లైఫ్ ఇన్ న్యూ థింగ్స్, న్యూ వే. నూతన పరచబడండి. ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ ప్రజలకు. కాబట్టి నా ప్రియ సంగమా, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా లోకము వైపు చూస్తూ, లోకానికి ఆకర్షింపబడి నువ్వు నడుస్తున్నావేమో, జాగ్రత్త. దేవుడు నిన్ను చూస్తున్నాడు. వణుకుతో, భయముతో నీ రక్షణను నువ్వు కాపాడుకో. చూడండి, ఆ వచనం చదవండి. ఫిలిపియన్స్ 2nd chapter 12th verse. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోండి. ఏ విధంగా? భయముతోను వణుకుతోను. నేను లేను మీ మధ్యలో, బట్ నీ రక్షణను ఏ విధంగా నువ్వు కాపాడుకోవాలి? ఏం కాదులే అని అన్నావంటే పడిపోతావు. జాగ్రత్త. నీ సొంత రక్షణకు నువ్వే ఆన్సర్, నేను చెప్పను. చూడండి నా ప్రియ సంగమా, భయముతో వణుకుతో నీ సొంత రక్షణను నువ్వు కాపాడుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. మీ జీవితము, మీ కుటుంబము, నీ హృదయముతోని ఈ సమయంలో ఏ విధంగా నువ్వు ఉన్నావు? పులిసిన పిండి నీలో ఉన్నదా, నీ హృదయంలో ఉన్నదా?
ఒక్కసారి మనము ఆలోచించాలి. హౌ వి ఆర్. నువ్వే ఉన్నావా ఇంకా? ఒక్కసారి మనము మన హృదయాన్ని పరీక్షించుకోవాలి, ఏ విధంగా మనం ఉన్నాము. చూడండి, అవునండి, మన సొంత రక్షణ కొరకు మనము మన సొంత రక్షణను మనము కాపాడుకోవాలి, వణుకుతో, భయముతో. చూడండి, పాస్టర్మ గారు ప్రార్థన చేశారు. అవును, ఎఫ్తకు రక్షణ రావాలి కదా, నా నిమిత్తమై ప్రార్థన చేశారు. దే నెవర్ ఫోర్స్డ్ మీ. ఫోర్స్ ఎప్పుడు చేయలే, ప్రార్థన చేశారు. వాళ్ళు రక్షింపబడ్డారు. ఇది వారసత్వం కాదు రక్షణ, గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ హ్యావ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ నాదే. వాళ్ళు ప్రార్థన చేశారు, కృప వలన నాకు రక్షణ కలిగింది కదా, నేను రక్షింపబడ్డాను. కానీ ఆ రక్షణను నేను ఏ విధంగా కాపాడుకుంటున్నాను? చూడండి, ఆ రక్షణను నేను ఏ విధంగా కాపాడుకుంటున్నాను? తిరిగి నేను వెనుక వైపు చూస్తున్నానా, లేదా దేవుని వైపు చూస్తున్నానా? నా రక్షణ ఏ విధంగా నేను కాపాడుకుంటున్నాను అని నేను ఎన్నోసార్లు వణుకుతో, భయముతో నేను ప్రార్థించాను. చూడండి, ఎవరి రక్షణ వారిదే. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆయనలో ఎక్స్పీరియన్స్ లేకపోతే నువ్వు రక్షణ పొందుకొని కూడా వేస్టే కదా. ఆయనలో మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం ఉండాలి, దేవునిలో, రక్షణలో. చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ నేను పొందుకున్నాను, రిపెంటెన్స్ అయ్యాను, పశ్చాత్తాపము పడ్డాను ఆయన మందిరంలో. గాడ్ హ్యాస్ ఫర్గివ్డ్ మై సిన్స్. అందుకోసమే నేనుగా లేను, ఆయన నాలో ఉన్నాడు. హల్లెలూయా. అవునండి, ఆ రక్షణను నేను ఎక్స్పీరియన్స్డ్ అయ్యాను కాబట్టి నా జీవితము మార్చబడ్డది. పులిసిన పిండిని నేను తీసి పక్కకు పడేశాను. పాత అలవాట్లను నేను పెట్టుకోలేదు, నేను తీసేశాను. కాబట్టి నేను అది ఎక్స్పీరియన్స్ అయినాను. కాబట్టి నేను నా రక్షణను నేను ఇప్పటి వరకు కాపాడుకు వణుకుతో, భయముతో నేను ముందుకు సాగిపోతున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు కూడా కావాలి. మీ సొంత రక్షణను మీరు కాపాడుకోవాలి. ఆ పశ్చాత్తాపము మీరు కూడా అడగాలి, ఫర్గివ్నెస్ కోరాలి. అయ్యా, తిరిగి నేను పాపంలో వెళ్ళిపోతున్నాను కదా, తిరిగి నేను వెనుకకు చూస్తున్నాను. అందుకోసమే నేను మార్నింగ్ కూడా ఆ పాటను జ్ఞాపకం చేసుకున్నాను. ఏం పాట అది? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఆ సిలువ ముందు ఈ లోకము వెనుతిరుగాను కదా. ఎస్, వెన్ యు ఆర్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, అగైన్ డోంట్ టర్న్ బ్యాక్. గుర్తుపెట్టుకోండి, తిరిగి వెనుకకు చూడకండి. నీ ప్రాచీన స్వభావమును చూడకండి, ఆ అలవాట్లను మీరు పాటించకండి. అవునండి, జీవ ఆహారము నా ప్రభువు కదా. యోహాను సువార్త 6వ అధ్యాయము 54లో మరి ఎంత చక్కగా మెన్షన్ చేశారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా శరీరము, నా రక్తము, ప్రతి వారము మన సంఘంలో ఉంటుంది. ఇందులో పాలు పొందుతారు, మళ్ళీ తిరిగి పాపంలో కూడా పాలు పొందుతారు. ఏం లాభం అండి చెప్పండి? ఏం లాభము?
దేవుడు ఎంత చక్కగా మెన్షన్ చేశాడు, నా శరీరము నా రక్తము తినువారు నిత్య జీవము గలవాడు, అంత్య దినము వాణ్ణి లేపుతాను. ఆ జీవాహారము ఎవరు? ప్రభు క్రీస్తు. ఇందులో పాల్గొంది మళ్ళీ తిరిగి నువ్వు ప్రాచీన అలవాట్లకు బానిస అయిపోతే ఏం లాభం చెప్పండి? ఏం లాభం? సముద్రంలో 2 పడవల మధ్యలో కాలు పెట్టండి, ఎక్కడ పోతావో? గురికి పోతావా? టార్గెట్ రీచ్ అవుతావా? 2 పడవలు 2 బోట్స్ మధ్యలో నిలబడ్డం అంటే ఒక పడవ ఇటు పోతుంది, ఒక పడవ అటు పోతుంది, మునిగిపోతావు. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. చూడండి, అందుకోసమే నా ప్రభు పవిత్రుడు. వచనాన్ని మనం చదువుకుందాం. హీబ్రూ 7th chapter 26th verse. పవిత్రుడును, చూడండి నా ప్రభు గురించి ఎంత చక్కగా రాశారు. పవిత్రుడును, ఆ. నిర్దోషియు, ఆ. నిష్కలుడును, పాపములో చేరక, పాపములో చేరక, పాపులలో చేరక, ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆ. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడనైనా ఆ. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రధాన యాజకుడు నా దేవుడు, నా ప్రభువు. పాపంలో చేరక, ఈజ్ అ సపరేట్ ఫ్రమ్ సిన్నర్స్. ఆల్ ఇన్ వన్ కాదు, అందరు ఒకటే అంటారు. నో, ఈ సపరేట్ ఫ్రమ్ ద సిన్నర్స్. గుర్తుపెట్టుకోండి, నా ప్రభువు, నా క్రీస్తు, ఆయన స్పెషల్, పవిత్రుడు. పవిత్రుడు, a special person is the Lord Jesus Christ, my God. అందరిలో ఒకవాడు కాదు, is a separate from sinners. నా ప్రభువు, ఆయనకు ఏ పాపము లేదు. చూడండి, ఆ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. There is no sin in him. 1 John 3rd chapter 5th verse. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియూ లేదు. ఆయన యందు పాపమే లేదు కదా. దెర్ ఇస్ నో సిన్. ఆయనలో పులిసినది లేదు, ఆయనలో పాపము లేదు. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, బలవంతుడు. నా ప్రభువు, నా క్రీస్తు. దెర్ ఇస్ నో సిన్ ఇన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆ ప్రభు ద్వారా నీవు రక్షణ పొందుకున్నావు. కాబట్టి ఆ రక్షణను నీవు కాపాడుకో. ఆ పులిసిన ఏదైతే ఆ పాపము ప్రాచీన అలవాటు ఉంటుందో అది తీసి పక్కకు పడేసే. ఇంకా నీ జీవితంలో పెట్టుకొని దాన్ని అంటించకు నీ కుటుంబానికి. లేకపోతే నీ కుటుంబం కూడా కర్స్గా మారిపోతుంది. జాగ్రత్త, జాగ్రత్త. అదే ఇజ్రాయెల్ ప్రజలకు కూడా దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. మీరు ఐగుప్తులో నుండి మీరు వచ్చేసారు, మీకు రక్షణనిచ్చాను. తిరిగి మీరు ఐగుప్తు అలవాట్లే కానీ, సాంప్రదాయాలే కానీ, ఆచారాలే కానీ మీరు మళ్ళా కట్టబెట్టుకొని వచ్చిర్రనుకో బాగుండదు, పక్కకు పడేస్తాను మిమ్మల్ని. కాబట్టి 7 రోజుల పాటు సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది కదా, పొంగని రొట్టెలను మీరు తినవలను అని దేవుడు వాళ్లకు ఇన్ఫార్మ్ చేశాడు. సేమ్ అదేవిధంగా నూతనపరచబడ్డారు కదా, అదే విధంగా వాళ్ళు నడుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు అనేక ఆత్మీయమైన అర్థాలను ఈ సమయంలో ప్రభు ద్వారా మనకు తెలియపరిచాడు కదా. ప్రభు ద్వారా మనము తెలుసుకున్నాం. కాబట్టి నా ప్రియ సంగమా, రక్షణ పొందుకున్నారు మీరు. తిరిగి మళ్ళీ వెనుకకు చూడకండి. క్రీస్తు గురించి సాక్షిగా నిలబడండి. నూతనపరచబడ్డారు మీరు కదా, చివరి వరకు, అంతము వరకు. కాబట్టి ఈరోజు మనము ఏ పండుగ గురించి ధ్యానించాం చెప్పాలి? ఏ పండుగ? పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ. లాస్ట్ వీక్ పస్కా పండుగ, పాస్ ఓవర్.
రైట్, 2 పండుగలు అయిపోయాయి. ఇంకా ఎన్ని పండుగలు ఉన్నాయి? 5. ఓకే, మనము ఈ యొక్క 5 పండుగల గురించి వచ్చే వారం మళ్ళీ ఒక్కొక్క పండుగ గురించి మనము ధ్యానిద్దాం. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.